మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. ప్రజెంట్ అయితే మనం కొండేపు నియోజకవర్గం పన్నలూరు మండలం చెరుకూరు గ్రామంలో అయితే ఉన్నాం. సో ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళ అమ్మాయి మైథిలి అనే అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. చాలా బాగా చదువుతుంది, చాలా బాగా స్పోర్ట్స్ ఆడుతుంది. అయితే ముళ్ళమూరులో తను 10th క్లాస్ చదువుతుంటే వాళ్ళ పీఈటీ మేడం అయినటువంటి వీళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి మీ అమ్మాయి స్పోర్ట్స్ బాగా ఆడుతుంది, మీ అమ్మాయిని ఇలా పంపించండి, మన స్కూల్ తరపున పంపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకొని పంపించి తనకు ఒక సెక్యూరిటీ లేదు, తను ఎలా వెళ్తుంది ఏంటి ఏమీ లేదు. జస్ట్ తల్లిదండ్రులు వాళ్ళకి నమ్మకం ఇచ్చి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి ప్రతిదీ వాళ్ళ అమ్మగారు మాట్లాడి తెలుసుకుందాం. మీ అమ్మాయి స్పోర్ట్స్ కూడా ఆడుతూ ఉండిద్దా స్కూల్లో? ఎప్పుడు ఆడుతూనే ఉంటుంది ఆడుతూనే ఉంటుంది. మీ అమ్మాయి బాగా ఆడిద్ది, తీసుకెళ్తామమ్మా అని చెప్పి నేను వద్దన్నా ఈసారి. లేదమ్మా ఒక్కసారి పంపండి అని చెప్పి తీసుకెళ్ళినప్పుడు మనం వద్దన్నప్పుడు తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్తగా మా అమ్మాయిని నా ఇంటికి తీసుకురావాలి. ఏ ఊరు పంపించారు? అది ఏ ఊరో తెలియదు మేడం, ఏ ఊరైనా నాకు తెలియదు. అసలు వద్దని చెప్పాను. మేము పనికి వెళ్ళాం. ఇంకా సేపు దాన్ని నాకు వచ్చి తీసుకెళ్ళింది. ఆ రోజు సెలవులు, ఆదివారం రోజు తీసుకెళ్తే మళ్ళీ మా అమ్మాయిని మాకు చేరవల ఎవరో పక్కన వాళ్ళు ఎవరో తీసుకొచ్చి పక్కన వాళ్ళని పోతే పంపించేశారు మేడం. బయటికి వెళ్ళింది అమ్మాయి 8వ తారీఖు వెళ్ళింది, మధ్యాహ్నం నుంచి 8వ తారీఖు వెళ్ళింది మేడం. ఒంగోలులో దిగిందంట. ఎవరో పక్కన ఎవరో దారిని పోయిన వాళ్ళు మా అన్నయ్యని మా చెల్లి అని చెప్తే పంపించారు. మా అమ్మాయి చనిపోయింది, మాకేందో న్యాయం చెప్పండి. అబ్బాయి ఎలా జరిగింది అంటే ఇప్పుడు అబ్బాయి పంపించారు కదా, అబ్బాయి దేవుడు, అబ్బాయిది కూడా ఇక్కడే మేడం. అంటే మీ అమ్మాయికి తెలుసు అబ్బాయి? పక్కనే కదా, ఊరకమా అట్లా ఎట్లా ఉండేది మనకైతే తెలియదు మేడం. ఎలా ఉంటున్నారు తెలియదు నాకైతే. అక్కడికి పోయినాక సరే మా అమ్మాయి తప్పైంది నేను చెప్పలేను. మా అన్నయ్యని నువ్వు తీసుకెళ్లి ఆ మేడంలో ఆ సార్లో పంపకూడదు. మీకు ఇన్ఫార్మ్ చేయలేదు మేడం. మాకు అసలు ఎవరికి తెలియదు, మా ఆయనకి కానీ నాకు కానీ అసలు మా ఇంట్లో వాళ్ళకి ఎవరు. టైంలో వచ్చారంట వాళ్ళు ఒంగోలు? 9-10 ప్రాంతంలో పంపారంట. అంటే మీ అమ్మాయితో పాటు ఇంకెవరన్నా ఉన్నారు? వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లారంట. అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళినప్పుడు మీ అమ్మాయిని మీకు ఎందుకు చెప్పలేదు? అదే మేడం నాకు కావాల్సింది. మా అమ్మాయిని మటుకి మాకు రిటర్న్ పంపలేదు. అది ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళారు? ఇక్కడ తీసుకురాకుండా అటెటో కావిల్ సైడ్ ఏటో తీసుకోబోయాడు. అది మా అమ్మాయి చనిపోయింది, వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే ఎలా జరిగింది? కావిల్ తీసుకెళ్తా లారీ గుద్ది కాళ్ళ గుండా వెళ్ళిపోయింది. లారీ వెళ్ళిపోయింది. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఆ అబ్బాయి సేఫ్టీగానే ఉన్నాడు. అంటే మీ అమ్మాయికి ఎందుకు గాయాలు? అదే నేను అడుగుతుంది. ఆ అబ్బాయి ఎందుకు గాయాలు? మా అమ్మాయిని కావాలనే చంపేశారంటుంది. అంటే ఏ విధంగా? అంటే మీ అమ్మాయి మీద ఎవరన్నా కచ్చలుగా లేకపోతే కుట్రలుగా అలా ఏమైనా? అట్లా ఏంటి ఏం లేదు మేడం. అట్లా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తా సరే, తీసుకొచ్చినా ఏం ఇబ్బంది లేదు కదా, జాగ్రత్తగా తీసుకురావచ్చుగా మేడం, ఎందుకు ఇలా చేయటం అని. నాకు పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ లేకుండా మీ పాప ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా ఒక్కసారైనా మేము ఫోన్ చేసి అది మీ ఎవరు అన్న అంటాం వాళ్ళు చెప్పలేదు మేడం, నాకు చెప్పలా, ఎవరికి చెప్పలా, మా ఇంట్లో వాళ్ళకి అసలు ఎవరికి తెలియదు. అది ఇంకా మాది ఏమంటున్నారు? ఏమి సమాధానం, మాదేముంది తప్పు అని అంటున్నారంట. మాదేమని తప్పండి, నువ్వు బాగుండు, నా బిడ్డ నా ఇంటికి రాదా మేడం? అంటే ఈమె తీసుకెళ్లేదా? తీసుకెళ్ళింది ఈడు అంటున్నాడు పోయినాడు, నాకేం పని అని. వాడికేం పని అయితే వాడు ఎందుకు తీసుకెళ్ళి? అదే కదా అంటుంది. అసలు నా అన్న అని చెప్పి ఎందుకు తీసుకెళ్ళి, నా చెల్లి అని చెప్పి తీసుకెళ్లి సంతకం పెట్టాడంట. ఆ సార్ వాళ్ళు కూడా రేపు కొండే ఫోన్లు చేసి ఆ సార్ వాళ్ళని కూడా పిలిపించి చెయ్యాలి. ఇంకా ఇప్పుడు అదే ఎక్కడ కేసు పెట్టారు మీరు? కావిల్లో పెట్టారు? కావిల్లో ఉంది, ఇక్కడ పలనూరు మండలం పెట్టాము, రాత్రి కొండే వెళ్ళాము. ఇక్కడ ఎస్సీ అక్కడికి పోతా ఉంటాడంట, అక్కడ కూడా రేపు వెళ్తున్నాము. అది మాకు న్యాయం చేస్తారా? ఏమంటున్నారు మా అబ్బాయి దగ్గరికి మేము ఎవ్వరం వెళ్ళా. ఎవరన్నా పక్కన వాళ్ళు అడుగుతుంటే నేనేం చేయలేదు, మేమేం చెందలేదు. తెలియపోతే ఇప్పుడు కావిలి ఆడా మేడం, కావిలి అదేందో అది ఆడా, ఇక్కడ మన చెరుకూరు ఆడా మేడం. అబ్బాయి తొట్టి ఏమి లేదు. ఏమైనా చదువుకున్నారా? ఏమి చదువుకున్నాడు? ఒక అవగాహన ఉంటది కదా, పలానా ప్లేస్ లో నుంచి వస్తాము అంటే మరీ తెలియకుండా ఎవరు. ఈ రోజు చిన్నపిల్లలు కూడా సింగరైకోట నుంచి కందుకూరు రావాలి, కందుకూరు నుంచి ఇలా రావాలని కూడా తెలుసు. తెలియని అబ్బాయి ఇక్కడి నుంచి ఒంగోలు ఎలా వెళ్ళాడు? అదే కదా మేడం, ఇక్కడ నుంచి ఒంగోలు వెళ్ళినప్పుడు ఒంగోలు నుంచి ఇక్కడ తెలియదా? నాకు అదే కావాలి మేడం. మా అమ్మాయికి ఇట్లా చేసింది కాబట్టి మాకు న్యాయం చేయండి. ఎలాంటి న్యాయం కావాలి? ఎలాంటి న్యాయం అంటే ఏదో మీకు చేతయింది చేయండి. ఇంత దారుణం అది చెప్పు. ఒక్క అమ్మాయి అబ్బాయి ఇంట్లో గోడ పోలేక వాడు బయటనే తిరుగుతున్నాడు.
అంటే కరెక్ట్గా మంచినీళ్ళు తెమ్మన్నా కూడా బయట పెట్టుకొని ఇంట్లో నుంచి పోకుండా ఏడే ఉంటున్నాడు. ఆ? భయపడి 15 సంవత్సరాలు చదువుకొని బాబుకు అప్పచెప్పినాము. తగ్గ శిక్ష వేయాలి. అది ఇప్పుడు మేడంకి మీరు అడిగారా? అడిగాం, మేము ఆడికి రమ్మన్నా వస్తాము అని అంటున్నారు. అది కూడా చూద్దాం, రేపట్లో తెలిసిద్ది. మా అక్క ఈ ఆటలకని మేడం తీసుకొని వెళ్ళింది. అక్కతో బాగుంటావా? బాగుంటాం మేడం. నాకంటే బాగా కొట్టుకున్నా తిట్టుకుంటాము ఉంటాం మేడం. ఆ టీచర్ తీసుకొని వెళ్ళి ఇంకా వాళ్ళకి అప్పు చెప్పి వస్తున్నదంట. వస్తుంటే ఆ అమ్మాయి అంట వచ్చేసేళ్ళకి యాక్సిడెంట్ జరిగిందంటే. అక్కంటే బాగా ఇష్టం. ఇప్పుడు అక్క లేదు కదా, ఎలా అనిపిస్తుంది? అక్క ఉంది, నిద్రపోతుంది. నిద్ర పోతుందా? ఉందనుకుంటున్నా. మెక్క నిద్రపోతుందా? అక్క కావాలి. ఎందుకు భయపడుతున్నావు లోపలికి వెళ్ళాలంటే? చిన్నప్పుడు ఇద్దరం ఆడుకున్నాం కదా, అప్పుడు చచ్చిపోయిందా ఇంకా నాకు భయం వేస్తుంది. అక్క కావాలి. బాగుండే వాళ్ళిద్దరు ఆడుకుంటూ. మా పిల్లలు దెబ్బ కొట్టారు అసలు. ఇప్పుడు వరకు అమ్మ నాన్న అసలు మిమ్మల్ని కొట్టలేదా? కొట్టలేదు మేడం. నువ్వు కూడా అక్కడే చదువుకుంటున్నావా? నేను ఇక్కడనే 8 దాకా ఉందమ్మా. 8 తర్వాత నుంచి ఆడ. ఏం చదువుకుంటున్నా? 8. ఇప్పుడు అక్కను కోల్పోయారు కదా, ఇంట్లో ఒక్కడి. సో అమ్మ నాన్న నువ్వే ధైర్యం చూసుకుంటావా? చూసుకుంటా. కానీ అక్క కావాలి. అక్క కావాలి. కాలు అయితే ఇంకా 1 సైడ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది, చూసాం. బాడీ మొత్తం, కాళ్ళు మొత్తం. ఆయన రాలేదు కానీ నేను వెళ్ళా. అక్కడ చూసావా నువ్వు అలా ఉన్నప్పుడు? అప్పుడు మామూలుగా ఇక్కడ తీసుకొచ్చాడు కదా, నేను చూసి హాస్పిటల్లో ఉన్నప్పుడు దేనికి దానికి అక్కడ పడిపోయింది. బండి దగ్గరే ఉంది. కాలేమో సెల్లులో చూసా కాలేమో మొత్తం ఈ పాట మొత్తం పచ్చడి పాటలు బయటకు వచ్చేస్తా. అర్థమవుతుంది. ఇది ఇంక లేదు, ఇంకా కుడి కాలు వెళ్ళిపోయింది బయట. ఇంకా ఇదంతా నజ్జు అయిపోయింది. నడుములు ఇక్కడ కాలు మెంగుండి వెళ్ళిపోయింది. అంటే ఎట్లా పట్టంలో ఇంకొంచెం ఊపిరి ఉంది. నానా నేను యాక్సిడెంట్ అయింది ఆయన ఫోన్ చేశారా? అట్లాగే చేసింది. వేరే వాళ్ళు తీసుకొని. అబ్బాయి లేడు ఆ టైంలో? ఉన్నాడు పక్కన ఉన్నాడు. వేరే వాళ్ళు తీసుకొని నాకు యాక్సిడెంట్ అయింది నాన్న, తొందర రాని నాన్న, ఏడన్నారు నాన్న. ఇక్కడికి మాకు అక్కడికి ఏమి కందుకూరు పోవటానికి ఏమి లేదు. పోతే ఒక్కసారే బస్సు 9 గంటలకి, 4 గంటలకి, 8 గంటలకి. మేము ఆ జామున 11:30 ఎట్లాగే పోయాము నైటు. అప్పటికి వెళ్ళారు ఎలా అయినా? అప్పటికైనా ఎట్లాగే ఇప్పుడు వచ్చాం కదా, అట్లాగే నీ ఓటోళ్ళని అడిగి కందుకూరు దాకా పోయి అక్కడి నుంచి కారు తీసుకొని వెళ్ళిపోయాము. అది మేడం. పోస్ట్ మార్టంలో ఏమని చెప్తున్నారు? ఏమని చదువుతున్నారు? ఏం చెప్పలే. ఇక్కడికి ఇవన్నీ మేము పంపిస్తాము అంటే ఇప్పుడు అబ్బాయి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మేమిద్దరం వెళ్తున్నాము. సో అమ్మ 8 సైడ్ పడింది, అబ్బాయి 8 సైడ్ పడ్డా. అసలు ఏం జరిగింది చెప్పట్లేదు అబ్బాయి. అసలు ఏం చెప్పట్లా. మాకేం చెప్పలేదు. ఏమి లేదు మేడం, మాకు అసలు చెప్పలేదు. మా ఏంది ఇట్లా తిరుగుతున్నారంటే మా అమ్మాయి చచ్చిపోయినట్లెక్కే కదండి మేడం. సరే ఇట్లా జరిగిందమ్మా, మా పిల్లోడు తీసుకొస్తుంటే అని చెప్పలా. వాళ్ళ పాటికి వాళ్ళు మా కాడికి ముందే వెళ్ళారు. సరే చెప్పొచ్చు కదా, ఇప్పుడు నా కూతురు చంపినట్టే కదా. సార్ మీ అమ్మాయిని కోల్పోయారు ఇప్పుడు. సో ఎలాంటి న్యాయం కావాలి? ఏముంది మేడం, ఏమో అడుగుతుంటే ఏం సమాధానం చెప్పలేదు. మీతో బాగుంటారా మీ అమ్మాయి? మాతో బాగుంటుంది. నాన్న అంటది. మీ అమ్మాయిని ఇప్పటి వరకు నువ్వు కొట్టలేదు? నేను కొట్టలేదు, ఏం లేదు. నా పక్కలోకి వచ్చి రాత్రి నాన్న అంటుంది. చనిపోయినా కొడతా. అది రాత్రి వచ్చి బుల్లు డ్రెస్ వేసిన పైన అది డ్రెస్ వేసుకుని వచ్చి పక్క నాన్న అంటుంది. అది మేడం, నాకు న్యాయం కావాలి. అది మీ అమ్మాయి మీతో బాగా క్లోజ్గా ఉంటుంది. ఎక్కడికైనా తిడుతున్నా కూడా ఇంటికి నన్ను తిట్టేది అమ్మని అంటుంది. క్లోజ్గానే ఉంటుంది. ఏదైనా కావాలన్న చిన్న ఆదివారం రోజు చికెన్ తెచ్చి వచ్చిద్దిలేను. ఆ చికెన్తోనే పోయింది. అది మేడం, నాకు న్యాయం కావాలి. నేను హామీ నేనని చెప్పి తెసిపోయి హామీ చేసింది.
ఈరోజు మేడం అడుగుతుంటే ఏమంటున్నారు? ఏమన్నా తప్పు అయిపోయిందంటుంది. పోయిన సంవత్సరం బొమ్మలప్పుడు నాది రాదు మేడం అంటే నాది పూసి అని చెప్పి తీసుకుపోయింది. ఈ పూసి చేసింది మేడం. అది ఆ అబ్బాయి ఏమంటున్నారు? మేమేం మాట్లాడలేదు మేడం. ఒకసారి ఇప్పుడు సారు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకంటే ఎవరైనా వాళ్ళ పిల్లల్ని కోల్పోయిన తర్వాత ఎవరు అసలు ఇక్కడ ఎన్ని ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి. సో అమ్మాయి స్పోర్ట్స్లో చాలా బాగా ఆడుతుంది, బాగా చదువుతుంది, టాలెంట్ పర్సన్. సో అలా ఆ విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని వీళ్ళ పేరెంట్స్ని ఒప్పించుకొని ఈరోజు తీసుకెళ్ళి ఈరోజు వాళ్ళ కూతుర్ని వీళ్ళకి దూరం చేశారు. సో ఇలా ఉండకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మా అమ్మాయికి ఈరోజు బాగా అన్యాయం జరిగింది. పీటీ మేడం కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడ వంటి రిపోర్టు మాకు అందటం లేదు, సమాధానం కూడా చెప్పటం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే కనీసం ఇమ్మీడియట్గా యాక్షన్ కూడా తీసుకోవటం వల్ల. కానీ మాకు న్యాయం జరగాలి ఈరోజు. ఈ న్యాయం అనేది జరగకపోతే ఎంతకైనా తెగిస్తాం, ఎంత దూరమైనా వెళ్తాము. ఇది మటుకు పక్క. మాకు ఎటువంటి న్యాయం జరగటం లేదు, పోరాడుతూనే ఉన్నాం. బాగానే ఉంటారండి. ఇప్పుడు అమ్మాయికి అలా జరిగింది కదా, ఎలాంటి న్యాయం కావాలి? న్యాయం కావాలంటే ఇప్పుడు పరిస్థితి ఏంది? చనిపోయా, తీసుకుపోయి అన్యాయం చేసి చంపేశారు. తీసుకెళ్ళి వీళ్ళందరూ కలిసి ఆటల పోటీలను బట్టి తీసుకెళ్ళి ఎవరో ముక్కు మోకం తెలియని అబ్బాయికి, వాళ్ళకి అసలు తెలియని అబ్బాయికి ఎలా అప్పు చెప్పారు. మాకు ఫోన్ చేయాలి కదా, ఫోన్ చేయకుండా అబ్బాయికి అప్పు చెప్పారు. సరే తీసుకొచ్చే అబ్బాయి ఇంటి సాయి రావాలి, ఇంటికి రాకుండా రూట్ మాయపు తప్పించాడు. అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని ఏం చేయబోయాడు? ఆ అబ్బాయి చెప్పిన మాట వినకపోతే లారీ కిందకి ఏమన్నా తోసి చంపేశాడా అనేది మాకు ఎంక్వైరీ జరగాలి. అసలు ఏం న్యాయం అంటే ఏం జరిగింది? సీసీ కెమెరాలో చూసైనా అసలు ఏం జరిగినది మాకు రిపోర్ట్ ఇవ్వాలా. మేము ఓకే, ఇది ఈ న్యాయం అనేది మాకు కంపల్సరీ జరగాలనేది మా కోరిక. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.